వీఆర్ ఇన్ శ్రీనగర్. అందరు కాశ్మీర్ కాశ్మీర్ అని ఎందుకంటూ అర్థమవుతుంది. లోకల్ యూట్యూబర్ 37 है मेरा एज 37 నాయి 24 అంట. నేను కూడా క్యూట్ ఉన్నా అంట అద్దాలు పెట్టుకుంటే. ఇది దాల్ లేక్ వ్యూ పాయింట్. కాశ్మీర్ అంటే ఏందా అనుకుంటే ఇది కాశ్మీర్ అంటే దిస్ ఇస్ కాశ్మీర్. లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా, నా ఫేస్లో చూడొచ్చు మీరు హ్యాపీనెస్. कश्मीर के दिल होते हैं, ये आप लोग एक बार आजमा लो. जहाँ पे भी जाओगे मजे ही मजे. अगर इसका आप लोग आनंद नहीं ले लोगे तो भाई जीवन का क्या फायदा. किसी भाई को भी कश्मीर में पैसे की जरूरत पड़े, लिटिल हीरो ऑफ कश्मीर पे टैग करके मैसेज करके मेरे से पैसे ले लो. నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది శ్రీనగర్, వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్. ఎప్పటి నుంచి అనుకుంటుండే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళాలని చెప్పి ఇప్పుడు తీరింది. రాత్రి మేము వచ్చినప్పటికీ మీకు తెలుసు కదా, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా, మిస్ అయ్యండి చూడండి. లేట్ అయిపోయింది. పొద్దున్నే శ్రీనగర్ టు లేకొడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ డ్రాప్ అయినాం. ఎందుకంటే ఈ రూట్ ఏదైతే ఉందో మై డ్రీమ్ రూట్ అనమాట ఇది. అంటే శ్రీనగర్ టు లేకొట్టడం, మళ్ళీ లే నుంచి మనాలి, ఈ రెండు రూట్లు అండ్ ఉమ్లింగ్లా పాస్ అనేది నా మెయిన్ టార్గెట్. సో ఈ దారిలో ఫాస్ట్గా వెళ్ళిపోయి అంత అనిపించలేదు, ప్రశాంతంగానే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఈరోజు మేము వెళ్తుంది శ్రీనగర్ టు కార్గిల్ వరకే. మధ్యలో మనకి సోన్మార్గ్ ఇంకా జోజిలా పాస్ వస్తాయి, వాటిని దాటుకుంటూ వెళ్దాము. ఇక్కడ వెదర్ అప్ అండ్ డౌన్ ఉంది. ఇప్పుడైతే ఎండ వచ్చింది, రాత్రి చలి బాగానే ఉండే. 12 degrees ఆ విధంగా మెయింటైన్ అయింది. బట్ ఆ 12 degreesకి చలి గట్టిగా అనిపించింది, ఎందుకంటే వర్షం పడింది కదా. బండ్లు అంతా బురద అయిపోయినాయి. పొద్దున్నే తుడిచి ఇంకా శాడ్లింగ్ అయిపోయింది, అంటే శాడిల్ బ్యాగ్ ఎక్కించేసినాం. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసాం. ఈ హోటల్ పేరు డేస్ ఇన్. రాత్రి ఇంకా ఎక్కువ ఎత్తికి ఓపిక లేదు, దారిలో కనబడుతుంటే వచ్చేసినాం. బాగానే అనిపించింది. రూమ్ అయితే 2200 రూపాయలు తీసుకున్నారు, 2250 ఇద్దరికి. అండ్ హాట్ వాటర్ ఉండే. పొద్దున్న ప్రశాంతంగా వేడి నీళ్ళు తలస్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మీకు ఒకసారి రూమ్ చూపించేస్తాను. అది మెయిన్ రోడ్ అండ్ ఇది హోటల్ రైట్. एक बार रूम भी देख लेंगे, వైఫై కూడా ఉంది. ఇంకా ప్రశాంతంగానే బయలుదేరినాం. ఎలాగో లేట్ అయిపోయింది, ఎందుకు పరిగెత్తరమని, ఇంత దూరం వచ్చి పరిగెత్తరం ఎందుకని. అండ్ ఇది కెఫెటేరియా, ఇది రూమ్. రాత్రి చూపించాగా మీకు. సో ఇంకా మనం బయలుదేరదాం, దాల్ లేక్ చూద్దాం. దాల్ లేక్ నుంచి జోజిలా పాస్ దాటుకుంటూ కార్గిల్. బాయ్ బాయ్ హోటల్స్ డేస్ ఇన్. మన బండి రెడీ. జై గణేష్, జై శ్రీరామ్, జై మా వైష్ణోదేవి. ఓరే అమ్మ ఎక్కడం కొంచెం అబ్బా ఫుల్ గేరప్ ఉన్నాం. లోపల థర్మల్ లేయర్ కూడా వేసుకున్నా, ఇన్నర్ థర్మల్ లేయర్. మళ్ళీ దీనిలో రైడింగ్ ప్యాంట్లో, జాకెట్లు అన్నింటిలో థర్మల్ లేయర్స్ ఉన్నాయి. గ్లౌజ్ మాత్రం సింపుల్ వేసుకున్నాను. చలేస్తే వెనకాల హైడ్రేషన్ ప్యాక్లో పెట్టా గ్లౌజ్ అవి తీస్తా బయటికి. నైట్ ఎక్కువ ఎతకలేదు, సింపుల్గా రోడ్ పైన ఏది ఉంటే ఆ హోటల్ వచ్చేసినాం. బాగానే డీసెంట్గా ఉంది. టైం ఇప్పుడు 11:37. అది 7 అనుకున్నాం, 11:37 అయింది. ఎందుకంటే తొందర బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ప్రశాంతంగా వెళ్దామని మళ్ళీ ఫిక్స్ అయ్యి మైండ్ మార్చుకొని కార్గిల్ వెళ్తున్నాం. మధ్యలో సోన్మార్గ్ ఇంకా జోజిలా పాస్ చూసుకుంటూ వెళ్దామని. ఇప్పుడు వెళ్తుంది దాల్ లేక్. ఇక్కడ నుంచి 12 kilometers ఉంది, 25 minutes. లెట్స్ గో టు దాల్ లేక్, అక్కడ మాట్లాడుకుందాం. శ్రీనగర్ రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ మాత్రం మామూలు లేదు. ఇక్కడ కొంచెం ఫాస్ట్ వెళ్ళాలన్నా భయం వేస్తుంది. మన ముందు కనబడుతుంది దాల్ లేక్. దాల్ లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 8.3 kilometers. మనం దాల్ లేక్ని ఈ విధంగా చూసుకుంటూ వెళ్దాం. చలికాలంలో మీకు తెలిసిందే కదా, ఇదంతా గడ్డగట్టేస్తుంది. అప్పుడు వస్తే ఆ మజా వేరు. ఇప్పుడు కూడా థర్మల్ లేయర్స్ ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ చలి తెలియట్లేదు, కానీ చలి అయితే ఉంది. ఫింగర్కి చల్ల తగులుతుంది. ఆ పైన చూడండి వ్యూ పాయింట్స్. వీఆర్ ఇన్ శ్రీనగర్, కాశ్మీర్ శ్రీనగర్ ఎట్ లాస్ట్. ఎప్పటి నుంచో చదువుతూ సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎట్ లాస్ట్ మన బైక్ మీద, మన లియో పైన మనం వచ్చినాం. ఎక్స్పీరియన్స్ మామూలు లేదు. వ్యూ అయితే అదిరిపోయింది. అందరు కాశ్మీర్ కాశ్మీర్ అని ఎందుకంటూ అర్థమవుతుంది. చూడండి, మధ్యలో పెద్ద లేక్, చుట్టూ కొండల మధ్యలో లైట్కి చినుకులు పడుతున్నాయి కాబట్టి కొండల పైన అంతా మబ్బులు ఉన్నాయి. ఇక్కడ సాహస క్రీడలు ఉన్నాయి, అన్నీ ఫ్లోటింగ్ బెలూన్ టైప్లో.
ఇక్కడ జనాలు మాత్రం చాలా ఉన్నారు. ఇక్కడ నుంచి బోట్ షికార్ వెళ్ళొచ్చు. ఇలాంటి బోట్ షికార్ ప్లేసెస్ చాలా ఉంటాయి అనుకుంటా ఈ డాల్ లేక్ పైన. డాల్ లేక్ చుట్టూ మనం అలా తిరగబోతున్నాం ఒక 9 కిలోమీటర్స్. మనకి బోటింగ్ చేసే సౌకర్యం అయితే లేదు ఈరోజు. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఫ్యామిలీతో బోటింగ్ చేస్తే ఆ మజా వేరుంటుంది. మిలిటరీ వాళ్ళు పోలీసులు మాత్రం గన్లు పట్టుకొని నుంచి ఉన్నారు. వాళ్ళని చూస్తే ఒక చిన్న భయం అయితే అనిపిస్తుంది. ఫాస్ట్ కొడితే ఎక్కడ ఆపుతారో అని. అందుకే మెల్లిగా వెళ్తున్నాం వ్యూస్ ఎంజాయ్ చేస్తూ. वीडियो में ले रही हूँ। ऑन है गोकुल। ऑन है। हाँ पता है मुझे, मैं खुद यूट्यूबर हूँ। आपके कितने फॉलोअर? बाप रे, हमको 100 लोग कितने? नहीं, फॉलोअर कितना है? 100 लोग बस? हाँ। क्यों? आपको? 25 की। अरे बाप रे, आप क्या करते हैं? साइकिलिंग और वीडियो ऑन है। वीडियो ऑन है। अब यहाँ के बंदे कश्मीर। जरा हमको भी सपोर्ट करो ना, फॉलोअर बढ़ाओ ना हमारा प्लीज. कोई बात नहीं। अरे बाप रे. आपका नाम क्या है? हमारा नाम है मधु किरण. हमारा चैनल नाम है राइडर एमके. राइडर MK। आपकी भैया? मेरा नाम श्रीधर है. मेरा चैनल नाम लिव विथ श्री है. क्या? लिव विथ श्री. आप हिंदू हो? लोकल यूट्यूबर. हाँ. लोग हिंदू, कोई बात नहीं। आप क्यूट हो। मैं क्यूट हूँ. अरे बाप रे. क्यूट बॉय. हेलमेट कितने का आप है? मेरे से भी क्यूट हो. 37 नहीं लिखी मैं. सच सच बताओ। 37 है मेरा एज. 37। हाँ. मुझे चक्कर आ रहे हैं। నాయి 24 అంట. నేను కూడా క్యూట్ ఉన్నా అంట అద్దాలు పెట్టుకుంటే. నమ్మతలేదు 37 అంటే. మరి మామూలు ఉండదు కదా మన మెయింటెనెన్స్. వీఆర్ ఎట్ డల్ లేక్ శ్రీనగర్. ఈ ప్లేస్ మామూలు లేదు. అరే మన ఇంటి దగ్గర ఉంది కదా సబ్రిగూడ లేకు, ఆ లేకు ఈ లేకు, దీనికి పెద్ద తేడా ఏంటంటే ఇక్కడ చల్లదనం ఉంటుంది అండ్ ఈ విధంగా పర్వతాలు కొండలు ఉంటాయి, మంచు పడుతుంది. సో అదనమాట లేక్ అన్ని దగ్గర ఉంటుంది. కానీ ఇలాంటి లేక్ మాత్రం అన్ని దగ్గర ఉండదు. ఇలాంటి లేక్ చూడాలంటే యూ హ్యావ్ టు కమ్ టు కాశ్మీర్. వందే మాత్రం. భారత్ మాతాకి జై. జై హింద్. మీకు ఈ డల్ లేక్ గ్లిమ్స్ చూపిస్తా. ఈ రోడ్ అంతా కొట్టుకొని వచ్చినాం. ప్రశాంతంగా ఉండే ఇది డల్ లేక్ వ్యూ పాయింట్. జనాలు తక్కువ ఉన్నారు. మనం తొందరగా వచ్చినాం కదా, తొందరగా కాదు 11:30 అయింది. మేబీ ఈవినింగ్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. వ్యూ మాత్రం అదిరిపోయింది. వెదర్ కూడా మారుతూ ఉంది. చినుకులు పడ్డాయి. ఇప్పుడు ఎండ ఉంది, చల్లగాలి వీస్తుంది. అదిరిపోయింది అంతే, మామూలు లేదు. కాశ్మీర్ అంటే ఏందా అనుకుంటే ఇది కాశ్మీర్ అంటే దిస్ ఇస్ కాశ్మీర్. ఈ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. పడవ షికారు చేయాలంటే కొంచెం ముందుకెళ్ళాలి, వెనకాల కూడా ఉన్నాయి. దేక్లో వ్యూ. చలికాలంలో మొత్తం గడ్డగట్టేస్తుంది. ఇవి మంచినీళ్ళతే కాదు, చాలా పచ్చగా ఉన్నాయి, గ్రీనిష్ వాటర్. డల్ లేక్ ఇంకా దగ్గర నుంచి చూడడానికి ఫ్లోటర్ ఉంది. స్నానాలు చేసే ధైర్యం మాత్రం చేయకండి, నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి. డల్ లేక్ క్లోజ్ వ్యూ. ఓకే, మన ట్రిప్లో డల్ లేక్ డన్ డనా డన్. हाय गाइस, कश्मीर का लिटिल हीरो, छोटा हीरो कश्मीर का। ये भाई कहाँ से आप लोग? हम हैदराबाद से हैं. हैदराबाद से। हाँ. हैदराबाद से कश्मीर आया करो। दुनिया में अगर आपने देखनी है जन्नत, कश्मीर आया करो। आप लोगों को ये भाई जो दिखा रहा है, ये तो यही दिखा रहा होगा कश्मीर कितना खूबसूरत है, कितना मस्त है। तो हम लोग खासकर इस जगह से अच्छे हैं ना, कश्मीरियों के दिल होते हैं। ये आप लोग एक बार आजमा लो, कश्मीर आ जाओ, कश्मीर में एंजॉय करो। जहाँ पे भी जाओगे मज़े ही मज़े। लेकिन मैं एक चैलेंज करके जाता हूँ, अगर आप एक बार कश्मीर आओगे तो आप बार बार आओगे, आपको कश्मीर बार बार बुलाएगा। और ये मेरा चैलेंज है, आप लोगों के भाई का ये चैलेंज है। बाकी सबसे मैं एक मतलब एक वो क्या बोलते हैं आमंत्रण करता हूँ यहाँ आने के लिए। यहाँ पे कोई अगर किसी के पास पैसा भी नहीं होगा ना, कोई ज़रूरत नहीं है, क्योंकि यहाँ के लोगों का है ना बहुत बड़ा दिल होता है। आपको पैसे की एक पैसे की भी ज़रूरत नहीं पड़ेगी। मैं वो भी आपको चैलेंज करता हूँ, एक बार कश्मीर आ जाओ। आप लोग पूरे देश में है ना अभी गर्मी का जो
मतलब हुआ चलता है ना, यहाँ पे बिल्कुल जैकेट पहन के आना है, मजे ही मजे हैं। ऊपर वाले ने खूब फुर्सत से बनाया हुआ है, लेकिन अगर इसका आप लोग आनंद नहीं ले लोगे तो भाई जीवन का क्या फायदा, कोई फायदा नहीं है। इसलिए मेरा इनविटेशन सब लोग ले लो, कश्मीर आ जाओ। और अगर किसी भाई को भी कश्मीर में पैसे की ज़रूरत पड़े, लिटिल हीरो ऑफ कश्मीर पे टैग करके मैसेज करके मेरे से पैसे ले लो। बाकी अपना ख्याल रखो, बाय बाय। ఇక్కడ కాశ్మీర్ అంటే కొంచెం భయం ఉండే, అలాంటి భయం ఏమీ లేదు, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ చెప్పింది కదా. లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా, నా ఫేస్లో చూడవచ్చు మీరు హ్యాపీనెస్. అంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, అందుకే ఇలాంటి ప్లేస్కి వస్తే మాత్రం ఆనందం ఇట్లా వస్తుంది బయటికి. అంటే ఏ ప్లేస్కి రావాలన్నా, అంటే ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే రూట్ మాత్రం టఫ్ ఉంటుంది. నిన్న రూట్ మాత్రం చాలా గలీజ్ ఉండే, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు నిన్నటి వ్లాగ్. దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్. మనం బయలుదేరుతున్నాం జోజిలా పాస్. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ కాశ్మీర్ శ్రీనగర్ దాల్ లేక్ వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం బయలుదేరుతుంది ఇక్కడ నుంచి దాల్ లేక్కి. దాల్ లేక్ కాదు, నెక్స్ట్ బయలుదేరుతుంది జోజిలా పాస్ కార్గిల్. అది సెపరేట్ వీడియో చేస్తా, కొంచెం అడ్వెంచరస్ రూట్ ఉంటుంది, ఇంకా వ్యూస్ కూడా చాలా బాగుంటాయి కదా, అది సెపరేట్ చేస్తా. ఎందుకంటే ఎక్కువ పెద్ద వీడియోస్ చేసి దాన్ని ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది నాకు కూడా. సింపుల్గా చిన్న చిన్న వ్లాగ్స్ చేద్దామనే ప్లాన్ ఈ సిరీస్లో మాత్రం. సో ఎట్లా అనిపించింది ఈ దాల్ లేక్ ఎక్స్ప్లోరేషన్ కింద కమెంట్లో చెప్పండి. ఈ కాశ్మీర్ మాత్రం డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి. ఇక్కడ లోగా అని చెప్పారు కదా, చాలా మంచి అనిపించింది అని చెప్పే విధానం కూడా. ఒకప్పుడు ఒక నెగిటివిటీ ఉండే కాశ్మీర్ అంటే ఎట్లా ఉంటుందో అని చెప్పి, ఆ నెగిటివిటీ ఇప్పుడు లేదు, అంత పాజిటివిటీ. ఎక్కడ చూసినా మంచి సెక్యూరిటీ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఈ ట్రిప్లో నేను చూస్తున్న ఫస్ట్ స్నో అదిగోండి ఆ పైన ఉంది సార్, సోన్మార్గ్. ఆగ్రో నాయన బాబు బంగారు రాజు. చూడండి ఆర్మీ వెహికల్స్, సినిమాలో చూస్తాం ఇట్లా మనం సిచ్యువేషన్స్. యుద్ధ ట్యాంకర్లు వెళ్తున్నాయి, ఆర్మీ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి మనకి. ఇవన్నీ యుద్ధ ట్యాంకర్. స్నో అంతా కింద వరకు వచ్చేసింది, ఇదంతా డస్టీ స్నో. సోనామార్గ్ అంటే ఏందో అనుకున్నా, ఇది సోనామార్గ్.